బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. కవిత లెటర్పై కేసీఆర్ నోరు మెదపటం లేదని, దీని వెనుకున్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. మావోలు కాల్పులు విరమించాలని, శాంతి చర్చలు జరపాలని కోరుతున్నా మోదీ, అమిత్ షా మొండిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులకు కేంద్రం ఇప్పటివరకు అరెస్టు చేయలేదన్నారు. కాల్పులు నేనే ఆపానని ట్రంప్ పదే పదే చెప్తున్నా మోదీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు జాన్ వెస్లీ. అమెరికా మీద కూడా టారిఫ్ను విధిస్తూ ఆ రకంగా గట్టిగా నిలబడి వాళ్ళ సమస్యను పరిష్కరించుకొని అమెరికా ప్రభుత్వం కూడా కిందికి దిగొచ్చి రాయబారాలు చేసుకొని సమస్య పరిష్కరించుకుంది. కానీ మన మోడీ నోరు విప్పడం లేదు, కనీసం ప్రశ్నించడం కూడా లేదు. పూర్తిగా అమెరికా అధ్యక్షుడికి మోకరిల్లుతున్న పద్ధతి ఉంది తప్ప సమానంగా స్నేహితులుగా గౌరవిస్తున్నటువంటి ధోరణి అనేది ఎక్కడా కనిపించలేదు. ఇప్పటికైనా మోడీ వీటి మీద స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రెండవది, పహల్గాం ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడి కాల్పులు జరుపుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నా జోక్యం వల్లనే యుద్ధం ఆగిపోయింది, కాల్పుల విరమణ జరిగింది అని చెప్పి ట్రంప్ ప్రకటిస్తున్నారు. మోడీ స్పందించడం లేదు. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళేమో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగి కాల్పుల విరమణ జరిగింది, మూడవ దేశం జోక్యం లేదు అని బయటికి కనిపిస్తుంది. ట్రంప్ 1కి 4 సార్లు నా జోక్యం వల్లనే భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది, కాల్పుల విరమణ జరిగింది అని అంటుంటే మోడీ ఎందుకు